హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ని వెళ్ళిపోమన్నందుకు, గగన్ని ప్రేమించట్లేదు అని అన్నందుకు చాలా అంటే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది కదా. కృష్ణప్రసాద్కి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, ఆయన దేవుడు లాంటి వారు, ఆయన నేను తిట్టాను మావయ్య అని పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా పూర్ణిమ భూమిని తిడుతూ ఉంటుంది. అయినా అన్నయ్య కంటే గొప్పవాడు భూమికి దొరుకుతాడా? భూమి ఖచ్చితంగా రోడ్డు మీద పడాలి అని ఇంకా తన కోపంతో తిడుతూ ఉంటుంది పూర్ణిమ. అప్పుడే గగన్ పూర్ణిమ దగ్గరికి వచ్చి, పూరి, నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరైనా మనం మంచిగా కోరుకోవాలి కానీ చెడు కోరుకోకూడదు. అయినా భూమికి నేనంటే ఇష్టం లేదు, అదే విషయాన్ని చెప్పింది అంతే. నువ్వు అక్కడి వరకే ఆలోచించాలి. అమ్మా, నువ్వు కూడా ఎప్పుడైనా భూమి కనబడితే మీరిద్దరూ భూమిని ఎప్పట్లాగే పలకరించాలి, అంతేగాని తనపై కోపం పెట్టుకోవద్దు అని చెప్పి, ఇంకెప్పటికీ మన ముగ్గురమే, ఏదో భూమి తను నో చెప్పింది కదా అని నేను ఏడుస్తూ బాధపడే లాంటి క్యారెక్టర్ గగన్ది కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి శరత్చంద్ర దత్తత కార్యక్రమాన్ని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ ఏం చేయాలి, ఇప్పుడు నేను ఎలా ప్లాన్ చేయాలి? భూమిని బావ దత్తత తీసుకుంటే ఇంక నా చేతి నుండి అన్ని హక్కులు జారిపోతాయి. ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళందరూ నేను ఏం చెప్తే అదే విన్నారు, నేను ఏమంటే అదే చేశారు. నేను ఆడిచిన తోలు బొమ్మల్లా అందరూ ఆడారు. ఒకవేళ ఇప్పుడు భూమి చేతికి ఈ అర్హతలన్నీ వెళ్ళిపోతే నన్ను ఒక మూలన పడేస్తుంది భూమి. కాబట్టి ఎలా అయినా ఈ దత్తతని ఆపాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ. అప్పుడే భూమి అలా అక్కడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది. ఏంటి, నీ మనసులో ప్రేమని దాచేసి మా బావ దగ్గర ఉండి కూతురు అనిపించుకోవాలనుకుంటున్నావా? చూడు, మా బావకి నువ్వు ఎప్పటికీ కూతురివి కాలేవు అని అంటుంది అపూర్వ. నేను కూతుర్ని అవ్వగలనో లేదో అనేది నీకే అర్థమైంది కదా. ఇవాళ నాన్న ఏం చెప్పారో నువ్వు చెవులతో వినలేదా? నన్ను నాన్న దత్తత తీసుకుంటాను అని చెప్పారు. దత్తత అంటే ఏంటో తెలుసు కదా. ఆయనకి తెలీదు నేను ఆయన కన్న కూతున్నని. కానీ తిరిగి నన్ను మా నాన్నే దత్తత తీసుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి సంఘటన ఇంకెక్కడైనా జరుగుతుందా? అయినా నువ్వింక ఏమీ చెయ్యలేవు అపూర్వ. నాన్న నన్ను దత్తత తీసుకున్న తర్వాత నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను అని అంటుంది అపూర్వతో భూమి. నువ్వు ఎన్నైనా చెప్పు, కానీ నువ్వు ప్రేమించిన వాడిని దూరం చేసుకున్నావు కదా అని అంటుంది అపూర్వ. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. నేను చెప్పానని ప్రేమిస్తున్నానని అని అంటుంది. నువ్వు చెప్పక్కర్లేదు, నాకన్నీ అర్థమవుతాయి. ఆ గగన్ గారిని నువ్వు ప్రేమిస్తున్నా సరే నువ్వు వాడు దగ్గరికి ఎందుకు వెళ్ళలేదంటే నిన్ను మా బావ దత్తత తీసుకుంటాడు అన్నందుకు. సరే, అవన్నీ నాకెందుకు, కానీ నువ్వు మాత్రం రేపు ఇంటి నుండి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు. ఎందుకంటే దత్తత కార్యక్రమంలో నిన్ను దత్తత తీసుకోకుండానే బయటికి పంపేలా నేను చూస్తానని చెప్పి ఛాలెంజ్ చేస్తుంది అపూర్వ. అది నీ వల్ల కాదు. చూడు అపూర్వ, ఇప్పుడు నేను చెప్తున్నాను, మా నాన్న నన్ను దత్తత తీసుకున్నా తీసుకోకపోయినా నేనే నాన్న సొంత కూతుర్నని చెప్పి గగన్ గారితో నా పెళ్ళికి నేను నాన్నని ఒప్పిస్తాను. దీనికి కాస్త సమయం పట్టచ్చు, కానీ ఖచ్చితంగా జరిగే తీరుతుంది. నువ్వది వినే తీరుతావు, అర్థమవుతుందా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా ఇంకా భూమి. అపూర్వ, చూడు భూమి, నువ్వు నాకు ఒక క్లూ ఇచ్చే వెళ్ళావు. అయినా గగన్ నిన్ను అసహించుకుంటాడు, ఇంకా నిన్ను దగ్గరికి రానివ్వడు వాడు. అలాంటిది వాణ్ణి నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? అది బావెలా చేస్తాడు? నీ పిచ్చి కాకపోతే అని మనసులో అనుకుంటూ అక్కడి వెళ్ళిపోతుంది అపూర్వ. ఇది ఇలా ఉండగా భూమి శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. శరత్చంద్ర చాలా బాధపడుతూ
తన వీల్ చైర్లో లైక్ స్వింగింగ్ చైర్లో స్వింగ్ చేస్తూ ఉంటారు. అంకుల్ అని అంటుంది భూమి. భూమి రామ్మా, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఏం లేదు అంకుల్, అందరూ హాల్లో ఉన్నా మీరు మాత్రం ఒంటరిగా కూర్చున్నారు. ఎందుకు అంకుల్, ఇంకా మీరు బాధపడుతున్నారా అని అడుగుతుంది భూమి. బాధ? చచ్చా, అలాంటిదేమీ లేదమ్మా. ఎందుకంటే నువ్వు నన్ను కాపాడావు, గెలిపించావు. నీ మనసులో లేని ప్రేమని లేదు అని ఖరాఖండిగా చెప్పావు. ఆ గగన్ గాడికి భ్రమ వీడిపోయేలా చేశావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అమ్మ భూమి, నాకు ఇంతకుముందే కృష్ణప్రసాద్ వచ్చి చెప్పాడు, దత్తత తీసుకోవడానికి రేపు చాలా మంచి ముహూర్తం అంట. రేపే నేను నిన్ను దత్తత తీసుకుంటానమ్మా అని అంటారు శరత్చంద్ర. అంకుల్, ఇప్పుడు ఇదంతా అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నీకు నాకు ఏదో బంధం ఉంది. అది ఏంటి అనేది నిజంగా నాకు అర్థం కావట్లేదు. నిన్ను చూసినప్పుడల్లా నాకు నా శోభ తిరిగి వచ్చిందా, తనే నీ రూపంలో పుట్టిందా అనిపిస్తుంది. కాబట్టి ఈ ఒక్క కర్తవ్యం నాది నిర్వర్తిస్తే ఎవ్వడు ఆ గగన్ గాళ్ళ వచ్చి నీ కూతురా అని అడగరు. కానీ నాకిప్పుడు ప్రశ్నిస్తున్నది ఒకే ఒక్క బాధమ్మా. ఒకవేళ నిజంగా నీ అసలైన తల్లిదండ్రులు వచ్చి ఎందుకు దత్తత తీసుకున్నావని అడిగితే అప్పుడు నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు. కానీ భూమి, నా మాట విని ఈ నాన్నని ఎప్పుడు మర్చిపోవు కదా అని అంటారు పాపం శరత్చంద్ర. ఒక్కసారిగా శరత్చంద్రని హక్ చేసుకుంటుంది భూమి. నాన్న, మీరు అలా అనద్దు. మిమ్మల్ని ఎప్పటికీ నా ప్రాణం పోయేంతవరకు మిమ్మల్ని మర్చిపోను అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి. ఇదంతా అపూర్వ చూస్తూ చాలా చాలా రగిలిపోతూ ఉంటుంది. వెంటనే ఇంక అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి నక్షత్రకి ఇదంతా చూపిస్తుంది. చూడు నక్షత్ర, నువ్వేమో ఆ గగన్ గాడు అని వాడి మాయలో పడిపోయావు. కానీ భూమి చూసావా, నీ స్థానాన్ని లాక్కుంటుంది అని అంటుంది అపూర్వ. ఇంకా నక్షత్రకి చాలా కోపం వస్తుందన్నమాట. కోపం వచ్చి అలా ఇంక భూమి వైపు శరత్చంద్ర వైపు చూస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ భూమిని మీ డాడీకి ఎలా దూరం చేయాలో నువ్వు అదే చూసుకో, అదే ఆలోచించు. ఆ గగన్ గాడు కాదు, వాడికంటే హీరో లాంటి సంబంధాన్ని నేను నీకు తీసుకొస్తాను అని అంటుంది అపూర్వ. ఇంకక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది నక్షత్ర. ఇదేంటి పిన్ని, నేను ఇలా చెప్పినా వెళ్ళిపోతుందేంటి అని అంటుంది అపూర్వ. నువ్వేమి కంగారు పడకమ్మాయి, మీ అమ్మాయి వెళ్ళిన విధానం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో చేసేలాగే ఉంది. తను కూడా మనకి హెల్ప్ చేస్తుందిలే, నువ్వేమి కంగారు పడద్దు అని అంటుంది గోరింటాక్ పిన్ని. ఇది ఇలా ఉండగా చెర్రీ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. బిందు చెర్రీ దగ్గరికి వస్తుంది. రే అన్నయ్య, ఏంట్రా ఇది, ఒకటనుకుంటే ఒకటి జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతూ ఉంటుంది పాపం. అలా తనైతే ఇంకా బిందుని చూస్తూ ఉంటాడనమాట చెర్రీ. చూడు బిందు, నువ్వు నా చెల్లెలివి కాబట్టి ఇలా ఆలోచిస్తున్నావు. కానీ భూమి మనసు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. కానీ ఒకటి మాత్రం నిజం, భూమి మనసు కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ భూమి గగన్ అన్నయ్యని ప్రేమిస్తుందనే నాకు అనిపిస్తోంది. ఎందుకంటే గగన్ అన్నయ్య వెళ్ళిపోతున్నప్పుడు భూమి కళ్ళల్లో నేను ప్రేమను చూశాను. అది నేను చూసినప్పుడు ఎప్పుడు కనిపించలేదు. అందుకే చెప్తున్నాను అని అంటాడు చెర్రీ. కానీ ఏమో తెలియదు కదరా, అంత గట్టిగా చెప్పిందంటే ఒకవేళ నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేస్తే భూమి ఒప్పుకుంటుందేమో. ఒకసారి నువ్వు వెళ్ళి ట్రై చేయొచ్చు కదరా అని అంటుంది ఇందు. లేదు, నాకు ధైర్యం సరిపోవట్లేదు అని అంటాడు చెర్రీ. రేయ్, నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళి రేపు దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత భూమికి వెళ్ళి ప్రపోజ్ చెయ్యి. తను ఏమంటుందో ముందు వినరా అని అంటుంది ఈ బిందు. ఇంకా ఆలోచనలో పడతాడు చెర్రీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి శరత్చంద్రని దత్తత కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇల్లు మొత్తం అంతా డెకరేట్ చేపిస్తూ ఉంటారు కృష్ణప్రసాద్. ఇంకా అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి, ఏంటి కృష్ణప్రసాద్ ఇంతలా హ్యాపీగా డెకరేట్ చేస్తున్నావు? నీకు భూమి
శరత్చంద్ర గారి కన్న కూతురని తెలిసి కూడా నువ్వు ఇలా చేస్తున్నావంటే నీది పిచ్చో మంచో అర్థం కావట్లేదు అని అంటుంది అపూర్వ. మీరు ఎన్ననుకున్నా కొంతమంది దుష్టగ్రహాల లాంటి మనుషులు తిరుగుతున్నారు కదా ఇంట్లో, అదే భూమికి బావగారికి అడ్డుగోడలా మారుతుంది. అలా జరగకుండా ఉండాలనే దేవుడు ఇటువైపు తిప్పాడు అని చెప్పి అక్కడి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. భూమికి ఒక మంచి డ్రెస్ని తీసుకువస్తుంది మీరా. భూమి, ఇదిగో నీకోసం అన్నయ్య ఈ డ్రెస్ వేసుకోమని పంపాడు. నువ్వు కుందన బొమ్మలా రెడీ అయి రావాలి. ఇప్పటి నుండి నువ్వు కూడా మా అన్నయ్య కూతురువే కదా, ఇంకా నిన్ను ఎవ్వరూ ఇంట్లో అనేవాళ్ళే ఉండరు అని హ్యాపీగా చెప్పి అక్కడి వెళ్ళిపోతుంది మీరా. ఇంకా భూమి అలా పాపం రెడీ అవుతూ ఉంటుంది. కానీ భూమికి గగనే గుర్తుకు వస్తూ ఉంటాడు. గగన్ తన వైపు చూస్తున్నట్టు, గగన్ తనతో మాట్లాడుతున్నట్టు ఇంకా అలా పాపం ఆలోచిస్తూ ఉంటుంది భూమి. గగన్ గారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, గగన్ గారిని చూడాలనిపిస్తుంది. కానీ ఏ మొహం పెట్టుకొని చూడాలి, గగన్ గారితో ఏమని మాట్లాడాలి అని పాపం బాధపడుతూ ఉంటుంది భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా ఒక్కసారి ఆలోచించవచ్చు కదా, ఇప్పుడు ఈ దత్తత అవసరమా? అంటే ఎలానో భూమి మన ఇంట్లోనే ఉంటుంది కదా బావా అని అంటుంది. చూడు అపూర్వ, నువ్వు ఇది ఎందుకు మాట్లాడుతున్నావో నాకు తెలియదు, కానీ భూమిని దత్తత తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా అవసరమే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర, అపూర్వ నాకు తెలుసు బావా నువ్వు ఇలాగే చెప్తావని, అందుకే నేను నా ప్లాన్లో ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ గోరింటాకు పిన్నిని పక్కకు తీసుకువస్తుంది. ఏంటమ్మాయి ఏదో చేస్తాను అంటున్నావు, ఏం చేస్తావు అని అడుగుతుంది. చెప్పాను కదా పిన్ని, నేను ఏం చేయాలన్నా దానికి ఒక కారణం ఉంటుంది, అది ఇప్పుడు చేసి చూపిస్తాను. ఇదేంటో తెలుసా అని అంటుంది అపూర్వ. ఏంటి అని అడుగుతుంది. ఇది విషం అని చెప్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది గోరింటాకు పిన్ని. ఏంటమ్మాయి ఇప్పుడు ఈ పాయిజన్ బాటిల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. చెప్తాను పిన్ని, ఈ విషం ఈ ప్రసాదంలో కలుపుతాం. ఫస్ట్ ఈ ప్రసాదాన్ని ఆ భూమి తింటుంది, తిని చస్తుంది. పంతులు గారిని నేను మేనేజ్ చేస్తాను కదా అని అంటుంది అపూర్వ. కానీ అమ్మాయి అది చేస్తే అని అంటుంది. లేదు పిన్ని, అది బ్రతికుండగా దాన్ని బయటికి పంపించడం అనేది అసాధ్యం. కాబట్టి దాన్ని చంపితేనే అది శాశ్వతంగా బావ దగ్గర నుండి వెళ్ళిపోతుంది. అయినా అది చస్తేనే నిజం ఎప్పటికీ బయటికి రాకుండా ఉంటుంది. అది బయట కూతురే అన్నట్లే బావ ఎప్పటికీ దాన్ని చూస్తూ ఉంటాడు. కాబట్టి నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి నేను ఖచ్చితంగా దాన్ని చంపేయాల్సిందే పిన్ని అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటుంది భూమి గురించి అపూర్వ. అమ్మాయి కొంచెం రిస్క్ ఏమో అని చెప్తుంది. నువ్వు రిస్క్ అని చెప్పినా ఏదని చెప్పినా నేను చేస్తాను పిన్ని అని చెప్పి ఇంకా అలా ప్రసాదంలో విషం కలుపుతుంది అపూర్వ. ఇంకా పంతులు గారు వచ్చి పూజని స్టార్ట్ చేస్తారు. అలా ఇంకా దత్తత కార్యక్రమంలో శరత్చంద్ర అండ్ భూమి ఇద్దరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలా ఇంకా భూమి అయితే హ్యాపీగా కూర్చొని వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటుంది. నాన్న, నేను మీ సొంత కూతురు కాదని తెలిసి కూడా మీరు ఇంతలా చేస్తున్నారు, నాపై ఇంతలా ప్రేమ చూపిస్తున్నారు. నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నాన్న. మీ ప్రేమని ఇంకా పొందాలని ఉంది అని చెప్పి పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా భూమి అప్పుడే ఇంకా పంతులు గారికి సైగ చేస్తుందనమాట అపూర్వ. ఇంకా పంతులు గారు సరే అని చెప్పి అమ్మ ఈ ప్రసాదాన్ని మీరు తీసుకోండి అని చెప్పి ఇంకా ప్రసాదాన్ని ఇస్తారు. అలా పంతులు గారు ఇంకా కరెక్ట్గా అలా పంతులు గారు ప్రసాదాన్ని భూమికి కరెక్ట్గా తీసుకోవాలి అని చూసేటప్పటికి ఆగు భూమి అని ఒక గొంతు వినపడుతుంది. అటుగా చూసేసరికి ఇంకక్కడ నక్షత్ర, చెర్రీ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా నక్షత్ర అండ్ చెర్రీ ఇంకా అలా చూస్తూ ఉంటుంది అపూర్వ. చెర్రీ ఏంట్రా ఇది అని అడుగుతుంది. అత్తయ్య మీరు కాసేపు ఆగండి, మావయ్య మీకు ఒక వీడియో చూపించాలి. భూమి నువ్వు ఆ ప్రసాదం తీసుకోకూడదు, ఎందుకంటే ఆ ప్రసాదంలో
విషం ఉంది అని చెప్తాడు. ఇంక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే భూమి అండ్ శరత్చంద్ర ఇంకా విషయాన్ని అక్కడి నుండి పడేస్తారు. ఇంకా అలా పాపం భూమి చూస్తూ ఉంటుంది. ఏంటిది, ఏంటి, ఎలా కలిసింది ఆ చెర్రీ అని చెప్పి అడుగుతాడు శరత్చంద్ర. మావయ్య ఒకసారి ఈ వీడియో చూడండి మావయ్య అని చెప్పి చెర్రీ ఇంకొక వీడియోని చూపిస్తాడు. ఆ వీడియో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శరత్చంద్ర. ఎందుకంటే ఆ వీడియోలో తన చేతులతోనే విషం కలుపుతున్నట్టు అపూర్వ వీడియోలో ఉంటుంది. ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా శరత్చంద్ర, అపూర్వ ఎందుకు ఇలా చేశావు, ఎందుకు చేశావు అపూర్వ అని గట్టిగా అడుగుతాడు శరత్చంద్ర. బావా అది కాదు బావా, అది అది అని అంటూ ఉంటుంది. ఆపో, ఇంకేమీ మాట్లాడొద్దు. నువ్విది ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అపూర్వ. చూడపూర్వ, నువ్వు ఎంతైనా నా భార్య అనుకున్నాను, కానీ కూతురులాంటి భూమినే ఎందుకు చంపాలనుకున్నావు అపూర్వ అని గట్టిగా అడుగుతాడు శరత్చంద్ర. నేను చెప్తాను అని అంటుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర, ఏంటమ్మా భూమి అని అంటారు. అవును, నేను చెప్తాను అంకుల్, ఎందుకు ఇలా జరిగిందో నేను చెప్తాను. ఎందుకంటే మీరు నన్ను కూతురిగా ఒప్పుకోరు కాబట్టి, అందుకే తను ఇలా చేసింది అంకుల్ అని అంటారు. తను నన్నెందుకమ్మా, ఎందుకని నీపై అంత కక్ష ఉంది అని అంటారు. ఎందుకంటే నేను మీ కన్న కూతుర్ని కాబట్టి అని చెప్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. అలా ఇంకా వెంటనే శరత్చంద్ర, భూమి అని అంటారు. అవును అంకుల్, నేను మీకు శోభాచంద్రకి పుట్టిన కూతుర్ని, నేనే మీ కూతుర్ని అంకుల్. ఈ విషయం చెప్పడానికి నాకు సాక్ష్యాధారాలు లేవు, కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలు వచ్చాయి అంకుల్ అని చెప్తుంది భూమి. ఇంకా భూమి వైపు అలా చూస్తూ ఉండిపోతారు శరత్చంద్ర భూమి తన కన్న కూతురు అని తెలుసుకొని ఒక్కసారిగా అలా షాక్లో ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.